What's up? What's up, my rowdy? Fighting for love. Hey, boy! Amoy! Hey, boy! నీకు బలే హ్యాపీ ఉండదు కదరా నీకా. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. అక్షయ్, మన వెనకాల ఏంటి అంత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది? ఇది ఒక క్యాసిల్ అన్నమాట, పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. మనం వచ్చిన సమ్మర్ ఫెస్టివల్ కవర్ చేసుకుని క్యాసిల్ కూడా చూసుకుని చిల్ కొడుతున్నాం. సో ఈ వీడియో అంతా అదే ఉండబోతుంది. మా మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్, ఇక్కడ ట్రెడిషన్స్ ఏంటి, ఎలా చేస్తారు, ఎందుకు ఫేమస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో, వాట్సాప్ 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 మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. చాలా కాలం తర్వాత మిడ్ సమ్మర్ కి ఇంటి దగ్గరే ఉన్నాం. సో ఎలాగన్నా మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ కి వెళ్ళి అసలు ఎలా ఉంటాయో చెక్ చేద్దాం. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 7 years లో ఇప్పుడు వచ్చి ఎప్పుడు మనం మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ కి వెళ్ళలేదు కదా. ప్రతి హాలిడేస్ కి ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని ఎక్కడో ట్రిప్ చెక్ చేసేవాళ్ళం. ఎస్, కానీ ఈసారి మాత్రం ఫర్ షూర్ మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ ఏంటి, అసలు అక్కడ ఏం చేస్తారు, ఏదో కప్పగెంతులు అవి ఉంటాయంట. స్వీడన్ మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ యాక్చువల్ ట్రెడిషన్స్ ఏంటో చెక్అవుట్ చేసి ఫుల్ చిల్ కొట్టేసి క్యాసిల్, అక్కడే సెలబ్రేషన్స్ యాక్చువల్లీ జరిగేది. సో క్యాసిల్ కూడా చెక్అవుట్ చేసి వచ్చేద్దాం. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ యా, లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏంటక్షయ్, జర్నీ స్టార్ట్ అయింది, ఇంకా నీ లిరిక్స్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయి. ఎక్కడ మంచి సాంగ్లు పెట్టట్లేదు, సౌండ్ పెడితేనేమో తగ్గించేసాం. నువ్వు మంచి సాంగ్స్ పెట్టాలి, మంచి సాంగ్స్ పెడితే కేవ్ పెట్టిస్తా. ఆన్ చేస్తున్నాను చూడు, పాడు. పాడు. చాలా క్రౌడే ఉన్నారు. అందరూ పిక్నిక్ మ్యాట్స్, చైర్స్, ఫుడ్ అవన్నీ తెచ్చుకొని మంచిగా సన్ అండ్ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఎర్లీగానే రీచ్ అయ్యాము బిఫోర్ ద సెలబ్రేషన్ స్టార్ట్స్. అసలు ఈ మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, నాకు తెలిసింది అండ్ తెలుసుకున్నది చెప్తాను. అఫీషియల్ గా సమ్మర్ స్టార్ట్ అయింది అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్సో దిస్ డే ఈస్ ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. ట్రెడిషనల్లీ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్లో ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ అండ్ ఎంకరేజ్ ఫర్టిలిటీ ఇన్ ద ల్యాండ్, యానిమల్స్ అండ్ పీపుల్, వెల్కమింగ్ లైట్ అండ్ వార్మ్త్, ఆల్సో సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అండ్ నేచర్. అండ్ మెయిన్గా అందరూ గ్యాదర్ అయ్యి కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ మంచిగా ఈ వుడెన్ పోల్ని గ్రీనరీ అండ్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నాము. För en midsommar till färskpotatis och sill. ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో షార్ట్ గా నేను తెలుసుకుంది చెప్తాను. వైల్డ్ ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తారు. ఆ ఫ్లవర్స్ తో స్పెషల్ గా క్రోన్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. నాకు ఫ్లవర్స్ అయితే దొరికాయి, కానీ ముందే క్రోన్ చేసి తెచ్చుకోవాలంట. నాకైతే తెలీదు. సో నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ క్రోన్ ఉంటే పెట్టుకున్నా. వీళ్ళు ఇక్కడ మేపోల్ని ఫ్లవర్ రింగ్ పెట్టి ఇంకా బాగా డెకరేట్ చేస్తున్నారు. మేపోల్ని ఇందాక డెకరేట్ చేసేసాం కదా, దానిని సెంటర్ ఆఫ్ ద పార్క్ లో నుంచో పెడతారు. ఆ మేపోల్ చుట్టూరా పీపుల్ గ్యాదర్ అయ్యి పాటలు పాడుతూ డాన్సింగ్ లైక్ ఏ ఫ్రాగ్ జంప్స్ చేస్తారు. ముందు వీడియోలో ఇంకా మా డాన్సెస్, ఫ్రాగ్ జంప్స్ కూడా చేసాము. అవన్నీ కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. Dame tu cosita. Ay. నా పార్టిసిపేషన్ అండ్ ఫ్రాక్ జంప్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు అక్షయ్ చేస్తాడు, చూడండి.
నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు సమ్మగా ఉండదు. ఈరోజు మెయిన్గా ఈ ట్రెడిషనల్ ఫుడ్ బాయిల్డ్ పొటాటోస్ విత్ హర్బ్స్ అండ్ డెజర్ట్ విత్ క్రీమ్ అండ్ స్ట్రాబెర్రీస్ తింటారనమాట. ఈ ఫ్లవర్స్ దూరం నుంచి చూసి రోజెస్ అనుకున్నాను, బట్ కాదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అక్కడ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. అయ్యాక మేమైతే క్యాజిల్ చూడడానికి వచ్చాము. మేము ముందు ఆల్రెడీ ఈ లొకేషన్కి వచ్చాము, బట్ ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. అండ్ ఈరోజు కూడా క్లోజ్ ఉంది క్యాజిల్ చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తుంటే పక్కనే ఇలా లేక్ ఉంది. ఈ లేక్ నుంచి ఈ టౌన్ మొత్తం కనిపిస్తుంది చూడండి. క్యాజిల్ క్లోజ్ ఉన్న మ్యూజియం అయితే ఓపెన్ ఉంది, సో దానిలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ క్యాజిల్ని ఏ ఇయర్లో ఎంత డెవలప్ చేశారు అండ్ ఎక్స్ట్రాగా ఎంత యాడ్ చేశారో ఈ వుడ్తో చేసిన మినియేచర్స్లో అన్నీ డిస్ప్లే చేశారు. డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వెదర్ ఎలాగో సన్నీగా ఉంది అండ్ ఎలాగో వచ్చామని ఈ చిన్ని టౌన్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తున్నాము. సో ఈ టౌన్లో ఈ చర్చ్ని అయితే కవర్ చేసాము, బట్ ఇది క్లోజ్ ఉంది మేము వెళ్ళినప్పుడు. మేరీ ఫ్రెడ్ చర్చ్. ఈ చర్చ్ దగ్గరే మాకు ర్యాబిట్స్ కనిపించాయి. నాకు ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టము. వాటిని చూద్దామని దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళిపోయాయి. ఈ టౌన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇలా మాకు ఒక చిన్ని కెఫే లాంటిది కనిపించింది. లోపలికి వెళ్ళాము. చాలా బాగుంది, కాజీగా, క్యూట్గా, చిన్నిగా ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా తీసుకొని స్టే చేయొచ్చంట. ఇంతకీ అది కెఫే కాదు. చల్లని ఐస్ క్రీమ్ తీసుకొని ఈ గార్డెన్కి వచ్చి కాసేపు సీ వ్యూ అయితే ఎంజాయ్ చేశాము. మిడ్ సమ్మర్కి యూజ్ చేసే ఫ్లవర్స్ కనిపిస్తే ప్లక్ చేస్తున్నాను. మెయిన్గా ఈ ఫ్లవర్సే యూజ్ చేస్తారు అండ్ వేరే కలర్స్వి కూడా యూజ్ చేస్తారు, కానీ ఇవి నేను చాలా చోట్ల యూజ్ చేయడం చూశాను. ఆర్ మేబీ ఇవి ఎక్కువగా గ్రో అవుతాయేమో. దెన్ నెక్స్ట్ అలా స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ విల్లాస్ అన్నీ చాలా పెద్దగా బాగున్నాయి అండ్ మ్యాక్స్ ఇక్కడ అందరూ రోజ్ ప్లాంట్స్ని గ్రో చేసుకుంటున్నారు. వాళ్ళ హోమ్ ఎంట్రీ దగ్గర అండ్ స్ట్రీట్స్లో కూడా అన్ని రోజ్ ప్లాంట్సే ఉన్నాయి. ఇది వెరీ ఓల్డ్ ట్రైన్ స్టేషన్. దీన్ని ఇంకా ప్రిజర్వ్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. మేరీ ఫ్రెడ్ టౌన్ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ స్వీడిష్ కంట్రీ సైడ్ వ్యూస్ చూడడానికి ఈ వింటేజ్ ట్రైన్స్లో రైడ్ చాలా నాస్టాలజిక్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉంది. మేబీ మిడ్ సమ్మర్ వల్ల అనుకుంటా. పాపం వాళ్ళు కూడా పండగ చేసుకోవాలి కదా. మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. Hope you liked this video and midsummer celebrations. అదనమాట వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ ట్రెడిషన్స్ అవన్నీ కూడా చూపించాను అనుకుంటున్నాను. సో మా వల్ల మీరు కూడా ఇది తెలుసుకుంటారని ఇక్కడ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. See you in the next one.